హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో నా పేరు యోగిని, నేను న్యూజిలాండ్లో హెల్త్ సెక్టర్లో వర్క్ చేస్తాను. సో ఈరోజు ఇంకొక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేసుకుందాము. హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ అంటే రక్తపోటు. ఎందుకు అసలు రక్తపోటు వస్తుంది, రక్తపోటులో కూడా ఎలాంటి టైప్స్ ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఎంతో మీకు తెలియాలి. నార్మల్ బ్లడ్ ప్రెషర్ వచ్చేసి 120/80 mmHg అంటాం. సో 120/80 ఉంటే నార్మల్. సో బ్లడ్ ప్రెషర్లో రెండు రకాలు ఉంటాయండి. లైక్ హైపర్ టెన్షన్ ఉంటుంది, హైపో టెన్షన్ ఉంటుంది. హైపర్ టెన్షన్ అంటే ఏంటో, హైపో టెన్షన్ అంటే ఏంటో చూద్దాం. హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటు. హైపో టెన్షన్ అంటే ఉండాల్సిన దానికన్నా ప్రెషర్ తక్కువగా ఉండడం, అంటే రక్తము చాలా స్లోగా సరఫరా అవుతుంది అనమాట. ఫస్ట్ దాంట్లో చాలా ఫోర్స్ఫుల్గా చాలా ప్రెషర్తో ఆ రక్త కణాల్లో బ్లడ్ చాలా ఫోర్స్గా వెళ్తుంది, అందుకే అది హైపర్ టెన్షన్ అంటాము. ఉన్నదానికన్నా ప్రెషర్ తక్కువ అయిపోయి స్లోగా వెళ్తుంది అనమాట బ్లడ్ అనేది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనము ఒకరికి వాటర్ ట్యూబ్ యూజ్ చేస్తాం కదండి, వాటర్ పెట్టడానికి. సో మీరు అక్కడ ప్రెషర్ కంట్రోల్ చేస్తూ ఉంటే, సో ఎక్కువ ప్రెషర్ వదిలారనుకోండి, వాటర్ చాలా ఫోర్స్గా వచ్చేస్తుంది అనమాట. సో ఆ ట్యూబ్లో నుంచి ఆ ఫోర్స్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది, వాటర్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట. సెకండ్ వచ్చేసి హైపోటెన్షన్ అంటే మీరు ప్రెషర్ తక్కువగా పెట్టారనుకో, వాటర్ కూడా చాలా తక్కువగా వస్తుంది అనమాట. సో ఈరోజు మనం చూద్దాము హైపర్ టెన్షన్ అంటే ఏంటో, హైపో టెన్షన్ అంటే ఏంటో. హైపర్ టెన్షన్ అంటే మీ బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే 140/90 mmHg ఉందో దాన్ని హైపర్ టెన్షన్ అంటారు. అంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంది. హైపో టెన్షన్ అంటే ఎంత అంటే 90/60. సో ఈరోజు హైపర్ టెన్షన్ గురించి మనం తెలుసుకుందాం. దాని సిమ్టమ్స్ ఏంటి అంటే, అధిక రక్తపోటు ఉంటే వచ్చే సిమ్టమ్స్ ఏంటి. ఎందుకంటే మీకు గుర్తుందా, నా వీడియోస్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే, మనము ముందుగానే అన్నీ తెలుసుకుని లైక్ ట్రీట్మెంట్కి అంటూ వెళ్తే సో ప్రాబ్లం అనేది మనం చాలా మటుకు రెడ్యూస్ చేయొచ్చు అనమాట. సో ఈరోజు మనం సిమ్టమ్స్ తెలుసుకుందాం. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందే మనకంటూ మనము తెలుసుకోవాల్సిన కొన్ని లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి, మీకు ఎప్పుడైతే హైపర్ టెన్షన్ ఉందో విపరీతమైన తలనొప్పి ఉంటుందన్నమాట. సో ఈ నరాలన్నీ లాగుతున్నట్టు ఈ వెనకాల విపరీతమైన తలనొప్పి ఉంటుంది. సో అదొక మేజర్ సిమ్టమ్, హెడేక్ అన్నది. ఓకే, నెక్స్ట్ డిజీనెస్ అంటే కళ్ళు తిరగడం, విపరీతంగా కళ్ళు తిరుగుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నాసియా అంటే ఏంటి, వామిటింగ్ కాదు, వామిటింగ్ వచ్చినట్టు ఫీలింగ్ ఉంటుంది చూసారా, దాన్ని నాసియా అంటారు. సో నాసియా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వామిటింగ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇందులో అండ్ పెయిన్ కూడా ఎక్కువగా అనిపిస్తుంది అనమాట, హెడేక్ అన్నది. ఓకే, సో ఇందులో మనకి మెయిన్ సిమ్టమ్స్ ఏంటి, హెడేక్, నాసియా, వామిటింగ్, కళ్ళు తిరగడం. సో ఈ 4 లక్షణాలు మీకు ఉన్నాయి అంటే మీరు ఒక్కసారి దగ్గరలో ఉన్న లేదా ఇంట్లో కూడా మనకి పోర్టబుల్ బ్లడ్ ప్రెషర్ మెషిన్స్ వస్తున్నాయి కదండి. సో మీరు అది కనెక్ట్ చేసేసుకుని కఫ్ని కట్టుకుని, సో మీరు ఆన్ చేయగానే మీకు అందులో సిస్టోలిక్ ప్రెషర్, డయాస్టోలిక్ ప్రెషర్ విత్ పల్స్ కూడా వస్తుందన్నమాట. సో మీరు ఇంటికాడ చెక్ చేసుకోవాలి అనుకుంటే అలా చెక్ చేసుకోవచ్చు, లేదు దగ్గరలో ఏదైనా క్లినిక్ ఉంది అంటే మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకోండి. సో ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీరు అక్కడ వెళ్ళినప్పుడు వెంటనే, సపోజ్ మీరు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు వెంటనే చెక్ చేయించుకోకండి. కొంచెం సేపు కూర్చోండి. మీరు కూర్చుని అట్లీస్ట్ ఒక 10 minutes కూర్చొని రిలాక్స్ అయ్యి అప్పుడు చెక్ చేయించుకోండి. అప్పుడు కానీ మీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది అంటే మళ్ళీ ఇంకొక కాసేపు కూర్చుని మళ్ళీ సెకండ్ టైం కూడా చెక్ చేయించుకోండి. అప్పుడు కూడా మీది హై ఉంది అంటే అలా ఇంకొక 10-15 minutes గ్యాప్ తీసుకుని ఇంకొకసారి కూడా చెక్ చేయించుకోండి. అంటే 3 times చెక్ చేయించుకున్నా కానీ మీ బ్లడ్ ప్రెషర్ హై ఉంది అంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ వాకింగ్ ఆర్ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇట్స్ ఇండికేటింగ్ దట్ మీకు బ్లడ్ ప్రెషర్ హై ఉన్నట్టు అక్కడ అర్థం. ఓకే, సో మేనేజ్మెంట్. సో ఈ డయాబెటీస్ అవ్వనివ్వండి, హైపర్ టెన్షన్ అవ్వనివ్వండి, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ కదా. సో ఏ విధంగా మనం మేనేజ్ చేసుకోవచ్చో ఈరోజు చూద్దాం. సో మీరు మేనేజ్ చేసుకోవడం మీకు తెలుసుంటే మీ లైఫ్ని మీరు పెద్దగా అంటే చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. అంటే
అంటే ఒక పెద్ద డిసీజ్ వచ్చేసింది, నా లైఫ్ని ఇంకా నేను ఇదివరకులాగా నేను గడపలేను అలా అని ఏమి ఉండదన్నమాట. సో మేనేజ్మెంట్ తెలుసుకుంటే మీ లైఫ్ని మీరు ఇదివరకు ఎలా హ్యాపీగా మీ పనులు మీరు చేసుకున్నారో ఇప్పుడు కూడా అలానే చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు మనం మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. లైక్ ఫస్ట్ వన్ వచ్చేసి లిమిట్ సాల్ట్ అనేది రెస్ట్రిక్ట్ చేయాలి. సాల్ట్ ఎందుకు తగ్గించాలి అంటే సాల్ట్ అనేది సోడియం. మీకు ఇదివరకు కూడా చెప్పాను, సాల్ట్ ఏం చేస్తుంది, వాటర్ని హోల్డ్ చేస్తుంది అనమాట. వాటర్ హోల్డ్ అయిపోయినప్పుడు లోపల ఏమవుతుంది, బ్లడ్ వాల్యూమ్ అన్నది ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే బ్లడ్లో ఏముంటున్నాయండి, సెల్స్ ప్లస్ వాటర్ కంటెంటే కదా, ప్లాస్మానే కదా. సో ఆ వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ అయిపోయే కొలది రక్త కణాలు ఏంటి, ఒక ట్యూబ్ లాంటివి అనమాట. సో ఆ బ్లడ్ అందులో విపరీతంగా ఫోర్స్ఫుల్గా ఫ్లో అవుతూ ఉంటే ఏమవుతాయి, ఆ బ్లడ్ ఆ ప్రెషర్ అనేది చాలా ఎక్కువైపోతుంది అనమాట. సో ఫస్ట్ సాల్ట్ని రెస్ట్రిక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజెస్లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఏరోబిక్ ఎక్సర్సైజ్, అనెరోబిక్ ఎక్సర్సైజ్ అంటే స్విమ్మింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, జిమ్కి వెళ్ళొచ్చు. మీ కంఫర్ట్ బట్టి మీరు చూస్ చేసుకోండి. సో అవి ఎక్సర్సైజెస్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట మీ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకోవడానికి. అండ్ థర్డ్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్, మెడికేషన్. డాక్టర్ ఇచ్చిన మెడికేషన్ని మాత్రం మీరు ఎప్పుడూ స్కిప్ చేయొద్దు. మీరు మెడికేషన్ మానేసినప్పుడు మళ్ళీ మీకు ఆ సిమ్టమ్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. హెడేక్ రావడం, వామిటింగ్ అవ్వడము, కళ్ళు తిరగడము, ఇవన్నీ. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ మేనేజ్మెంట్. మెయిన్గా బ్లడ్ ప్రెషర్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఏదైనా స్ట్రెస్ ఉంది అనుకుంటే ఆ స్ట్రెస్ని తగ్గించుకోండి ఫస్ట్. సో ఏ విధంగా స్ట్రెస్ని తగ్గించుకుంటారు, లైక్ కొంతమంది యోగాకి వెళ్తారు, లేదా కొంతమంది డిఫరెంట్ థింగ్స్ వాళ్ళకి ఇష్టమైన లైక్ యాక్టివిటీస్ చేస్తారు. లైక్ కొంతమందికి సాంగ్స్ వింటే రిలాక్సేషన్ ఉంటుంది, కొంతమందికి బుక్స్ చదివితే రిలాక్సేషన్ ఉంటుంది, కొంతమందికి లైక్ మేబీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే రిలాక్సేషన్ ఉంటుంది. సో వాట్ ఈజ్ యువర్ వే ఆఫ్ లెటింగ్ ద స్ట్రెస్ గో అన్నది మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. సో ఆ విధంగా స్ట్రెస్ని మేనేజ్ చేసుకోండి. ఎప్పుడు స్ట్రెస్ని బిల్డప్ చేయొద్దు. సో మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంది అనుకుంటే ప్లీజ్ సార్ట్ ఇట్ అవుట్. ఏ విధంగా నాకు స్ట్రెస్ని నేను తగ్గించుకోగలుగుతానో చూసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఇష్యూస్ ఇన్ ద ఫ్యామిలీ, ప్లీజ్ సార్ట్ ఇట్ అవుట్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. అంతేకాని స్ట్రెస్ని మీరు బాటిల్ అప్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎట్ వన్ స్టేజ్ అది మొత్తం బాటిల్ అప్ అయిపోయి మొత్తం మీ యొక్క హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రెషర్ అంతా ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఆర్గన్స్ మీదే పడుతుంది కాబట్టి. సో మేక్ షూర్ దట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి స్లీప్. చాలామంది అనుకుంటారు నేను ఒక 4-5 అవర్స్ పడుకుంటే సరిపోతుంది. ఇప్పుడున్న లైక్ బిజీ షెడ్యూల్స్లో స్లీప్ అన్నది అసలు చాలామంది ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదన్నమాట. స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన లోపల ఒక క్లాక్ ఉంటుంది, బయాలజికల్ క్లాక్. సో మనం ఎంత నిద్రపోతున్నాము, ఎందుకంటే మనం నిద్రపోయినప్పుడు ఏమవుతున్నాయి అంటే మళ్ళీ మన ఆర్గన్స్కి అన్నిటికీ ఇట్స్ టేకింగ్ రెస్ట్ అండ్ ఇట్స్ లైక్ మళ్ళీ వర్క్ చేయడానికి వాటికి కెపాసిటీ వస్తుందన్నమాట. సో ఇఫ్ యూర్ నాట్ టేకింగ్ రెస్ట్ మళ్ళీ బాడీ అంతా స్ట్రెయిన్ అయిపోతే ఇంకా మళ్ళీ మీరు నెక్స్ట్ డేకి కూడా అంత యాక్టివ్గా ఉండలేరు. సో మేక్ షూర్ యు ఆర్ స్లీపింగ్ ఫర్ 8 to 9 hours per day. సో స్లీప్ అన్నది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇట్ రెస్టోర్స్ యువర్ బాడీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ మేనేజ్మెంట్. సో వెయిట్ మేనేజ్మెంట్లో సో ఒబేసిటీని మీరు చాలా తగ్గించుకోవాలి అనమాట. అంటే వెయిట్ని ఐడిల్గా ఉంచుకోవాలి. వెయిట్ ఎక్కువ అవుతే ఏమవుతుంది అంటే మొత్తం బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, సో ఆర్టరీస్లో కానీ వెయిన్స్లో కానీ ఏమవుతుంది, ఎక్కువ ప్రెషర్ మళ్ళీ బిల్డ్ అయిపోతుంది అనమాట. సో వెయిట్ మీరు తగ్గించుకున్నప్పుడు బాడీకి మాస్ ఉంటుంది కదా, ఆ బాడీకి అందించాల్సిన బ్లడ్ కూడా కొద్దిగా లైక్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో వెయిట్ మేనేజ్మెంట్, అందుకే అంటారు బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు వెయిట్ని కూడా మనము మేనేజ్ చేసుకోవాలి అన్నమాట. సో అండ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 30 minutes per day. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే సర్క్యులేషన్ పెరుగుతుంది. సర్క్యులేషన్ పెరిగి మీకు ఏమవుతుంది అంటే ఇట్ గివ్స్ అ రిలీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్కి ప్రాపర్గా బ్లడ్ సప్లై వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనకి కూడా ప్రతి ఒక్క ఆర్గన్ ప్రాపర్గా వర్క్ చేస్తుంది, ప్లస్ వీ ఫీల్ ఎనర్జెటిక్. ఓకే, సో బ్లడ్ ప్రెషర్ అన్నది పెద్ద, హై బీపీ అన్నది పెద్ద డిసీజ్ కాదు.
with modifications in your lifestyle, definitely you can lead a normal life అనమాట. సో డయాబెటీస్ అవ్వనివ్వండి, హైపర్ టెన్షన్ అవ్వనివ్వండి, లేదా థైరాయిడ్ అవ్వనివ్వండి, ఇవన్నీ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ అనమాట. సో మెయిన్గా మన లైఫ్ స్టైల్లో మనం చేంజెస్ చేసుకుంటే వీటిని మనం చాలా మటుకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వరకు మనం హైపర్ టెన్షన్ గురించి చెప్పుకున్నాం కదా. హైపోటెన్షన్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, సో మేబీ మీరు సాల్ట్ అసలు తీసుకోవట్లేదేమో. సో సాల్ట్ తీసుకోకపోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి హైపోటెన్షన్లోకి వెళ్ళిపోతుంది. సో మేక్ ష్యూర్ ఎక్కువ సాల్ట్ తీసుకున్న ప్రాబ్లమే, అస్సలు సాల్ట్ తీసుకోకపోయినా ప్రాబ్లమే. సో నార్మల్గా మీరు ఎంత మొత్తాన్ని తీసుకోవాలో ఆ లిమిట్లో మీరు సాల్ట్ని తీసుకుంటే డెఫినెట్గా మీ బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్గా ఉంటుంది. ఓకేనా అండి? ఈరోజు మనము హైపర్ టెన్షన్ గురించి, కొద్దిగా హైపర్ టెన్షన్ గురించి కూడా మనము మాట్లాడుకున్నాము. ముందుగా మీరు సిమ్టమ్స్ని ఎలా డిటెక్ట్ చేయాలి, ఆ లక్షణాలు ఎలా డిటెక్ట్ చేయాలి, డిటెక్ట్ చేసిన తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడికేషన్ ఏదన్నా వాళ్ళు చెప్తే డెఫినెట్గా మెడికేషన్ వాడుకుంటూ మీరు రెగ్యులర్గా నార్మల్ మీరు చేసుకునే జాబ్స్ చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక వీడియోతో, మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఇంకొక వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.